హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను 2 రకాల సమ్మర్ స్పెషల్ రెసిపీస్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒకటొచ్చేసి స్వీట్ లస్సీ అండ్ ఇంకొకటి మ్యాంగో లస్సీ. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్‌తో చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదండీ! నేనిక్కడ 2 మ్యాంగోస్‌ని తీసుకుంటున్నాను. వీటి యొక్క పీల్ తీసేసి కట్ చేసేసుకొని ఈ పీసెస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రీజ్ చేసుకోండి. మ్యాంగో లస్సీ కోసం ఈ ప్రాసెస్‌ని తప్పకుండా చేయండి. చాలా బావుంటుంది. సమ్మర్ సీజన్‌లో అందరింట్లో మ్యాంగోస్ అయితే కంపల్సరీ అవైలబుల్‌గా ఉంటాయి. ఈ సమ్మర్‌లో ఇలా మ్యాంగో లస్సీ చేసుకోవటం వల్ల మన కడుపులో చాలా చల్లగా ఉంటుంది. అలానే స్టమక్ ఫిల్లింగ్‌గా కూడా అనిపిస్తుందండి. నీరసం అనేది రాకుండా ఉంటుంది. మనం ఈ మ్యాంగో పీసెస్‌ని కట్ చేసుకున్నాక వీటిని ఫ్రీజ్ చేసుకొని మ్యాంగో లస్సీ చేయటం వల్ల అదనంగా ఏ విధమైన ఐస్ క్యూబ్స్ వేయాల్సిన పనుండదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇలాచీలు తీసుకొని వేసుకోండి. అలానే ఒక కప్ వరకు షుగర్‌ని వేసుకొని స్మూత్ పౌడర్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ పౌడర్‌ని స్వీట్ లస్సీకి అలానే మ్యాంగో లస్సీకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ కర్డ్‌ని యాడ్ చేసుకోండి. పెరుగు అనేది కమ్మగా ఉండేటట్టు చూసుకోండి. టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పెరుగు అంత టేస్ట్ బాగోదు. కాబట్టి ఇప్పుడు లస్సీ కోసం కమ్మటి పెరుగుని తీసుకొని ఇందులో ఒక చిటికెడు సాల్ట్‌ని వేసుకోండి. వేసుకొని విస్కర్‌తో గానీ, కవ్వంతో గానీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా విస్క్ చేసేసేయండి. ఇదే ప్రాసెస్ మిక్సీలో చేస్తే మనకి పలచపడిపోతుందండి. బాగా లిక్విడీగా అయిపోతుంది. అందుకే ఇలా విస్కర్‌తో గానీ, కవ్వంతో గానీ చిలకడం వల్ల మనకి పెరుగు అనేది గడ్డలనేవి పోతాయి అండ్ స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఏ విధమైన పెరుగు గడ్డలు లేకుండా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి తగిన కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న కర్డ్ చాలా థిక్‌గా ఉంటుందండి. అందుకే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కన్సిస్టెన్సీ అనేది మీరు తాగే విధానాన్ని బట్టి చేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా బయట దొరికే లస్సీ చాలా థిక్‌గానే ఉంటుందండి. మనం మిక్సీ ఆడేస్తే అది పలచబడిపోతుంది అండ్ మనం షుగర్ పౌడర్ వేస్తే ఇంకొంచెం పలచబడుతుంది. దాని ప్రకారం మీరు చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ అంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్వీట్ లస్సీ అయితే రెడీ అయిపోతుందండి. మనకి బయట షాప్స్‌లలో దొరికే, డైరీస్‌లో దొరికే స్వీట్ లస్సీ టేస్ట్ అయితే ఇలానే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ లస్సీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం గ్లాస్‌లోకి ఫస్ట్ స్వీట్ లస్సీని సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగో లస్సీ కోసం మ్యాంగో పీసెస్‌ని ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం కదండీ! వాటిని తీసుకొని ఫ్రిడ్జ్‌లో నుంచి ఇలా నేను ఫ్రీజ్ చేసేసాను. చూసారు కదా! బాగా మనకి ఐస్ లాగా అయ్యాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకుందాం. ముందుగా నేను కొంచెం షుగర్ పౌడర్‌ని బ్లెండ్ చేసుకున్నది మిక్సీ జార్‌లోనే ఉంచానండి. అదే మిక్సీ జార్‌లో ఫ్రీజ్ చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యాంగో పీసెస్‌ని ఈ మిక్సీ జార్‌లో వేసేసుకున్నాక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మ్యాంగో పీసెస్‌ని వేసుకొని చేసుకోండి. ఇలా ఒక కప్ వరకు మ్యాంగో పల్ప్ ఉంటే 2 కప్స్ వరకు లస్సీ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో కొంచెం లస్సీని వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఈ మ్యాంగో లస్సీని కూడా మనం గ్లాస్‌లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు నేను అంతకంటే ముందుగా ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి తాగడానికి చాలా బావుంటుంది. మరీ థిక్‌గా ఉన్నా బాగోదు. అలా పలచబడిపోయినా బాగోదు.
ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఇంట్లోనే మ్యాంగో లస్సీని ఇలా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! 2 రకాల స్వీట్ లస్సీలైతే రెడీ అయిపోయాయి. ఒకటి స్వీట్ లస్సీ, ఇంకొకటి మ్యాంగో లస్సీ. ఇలా బాదాం, జీడిపప్పుతో టాపింగ్ చేసుకుంటున్నాను. అండ్ మ్యాంగో లస్సీ పైన కొంచెం మ్యాంగో పీసెస్‌తో టాపింగ్ చేసుకోండి. ఇవన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేశాము. మీరు కూడా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.